ఆదికాండము 28వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పిలిపించి మాట్లాడడము, దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం తన ద్వారా నెరవేరుతుందని, వెళ్లి తన తల్లి రిబ్కా యొక్క బ్రదర్ లాబాను దగ్గర ఉండమని చెప్పడం అనేది జరుగుతుంది. అలా బయలుదేరిన యాకోబుకు దేవుని దర్శనం జరుగుతుంది. దేవుడు డైరెక్షన్స్ ని పొందుతాడు. యాకోబు తాను చేసిన మోసానికి మోసపోవడం గ్యారంటీ అయినా కూడా దేవుని బ్లెస్సింగ్స్ తన పిల్లల నుంచి ఎప్పుడు తొలగిపోదు అని చెప్పడానికి ఈ చాప్టర్ అనేది ఒక తార్కాణంగా ఉంటుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ చాప్టర్లో ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవరినూ వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారామంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకొనుము అని ఆజ్ఞ ఇస్తాడు ఇస్సాకు. అవునండి, ఆజ్ఞ అన్న పదం అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ యు రిమెంబర్, దిస్ ఈస్ ద సిమిలర్ ఇన్స్ట్రక్షన్ from the Abraham to his servant in the chapter 24 verse 3. 24వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే ఇన్స్ట్రక్షన్ అనేది అబ్రహాము అతని ఇంటి యొక్క పెద్ద దాసునికి ఇచ్చి ఉన్నాడు. కనాను కుమార్తెలలో ఎవరు కూడా ఇస్సాకు భార్యగా అనేది పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని చెప్పినాడు. అదే విధంగా ఇక్కడ ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం అనేది చేసుకోవద్దు, వెళ్లి బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ ఉండి లాబాను కుమార్తెల్లో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జనములు అగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని ఇస్సాకు యాకోబును దీవించి యాకోబును పంపించి వేస్తాడు. ఈ లైన్స్ లో మీరు గమనిస్తే ఇతని యొక్క సంతానాభివృద్ధి కావచ్చు, విస్తరింపజేయడం కావచ్చు, పరవాసిగా ఉండడము, స్వాస్థ్యముగా ఇవ్వడము, కనాను దేశమును, ఇవన్నీ కూడా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము. ఇది మనం 17వ అధ్యాయం మొదట్లో గమనిస్తాం. 17వ అధ్యాయం 3వ వచనంలో, 17వ అధ్యాయం 8వ వచనంలో, 17వ అధ్యాయం 7వ వచనం, వీటన్నిటిలో కూడా ఈ వర్డ్స్ అనేవి మనకు రిపిటేషన్ అవుతూ ఉన్నాయి. ఆ విధంగా యాకోబు పద్దనారాముకు బయలుదేరడము అనేది జరుగుతుంది. పద్దనారామంలో ఎవరు ఉంటున్నారు అంటే లాబాను ఉంటున్నాడు. లాబాను ఎవరు అంటే రిబ్కా యొక్క బ్రదరు. మరియు లాబాను రిబ్కా యొక్క ఫాదర్ పేరే బెతూయేలు. బెతూయేలు యొక్క ఫాదర్ పేరు హారాను. ఈ హారానే అబ్రహాము యొక్క సహోదరుడు. ఈ విధంగా తండ్రి యాకోబును దీవించి కనానీయుల కుమార్తెల్లో వివాహం చేసుకోవద్దు అనేసి వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించాడు అన్న విషయం ఏషావుకు తెలిసినప్పుడు, కనాను కుమార్తెలు ఇస్సాకుకు ఇష్టం లేదని తెలిసి అప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని ఉన్నా కూడా ఏషావు ఇష్మాయేలు యొక్క కుమార్తెను మహలతును పెళ్లి చేసుకుంటాడు. ఈ మహలతు యొక్క బ్రదర్ పేరే నెబాయోతుగా చెప్పబడుతోంది ఈ అధ్యాయంలో. ఆ విధంగా బయలుదేరిన యాకోబు బెర్షెబా నుండి హారానుకు బయలుదేరతాడు. ఈ బెర్షెబా అన్న పదం అనేది మనం మొదటిసారి 21వ అధ్యాయంలో గమనిస్తాము. ఈ బెర్షెబా అరణ్యంలోకి హాగరు వెళ్తుంది. అక్కడనే ఆ అరణ్యంలో ఇష్మాయేలును పక్కన పెట్టేసి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడే దేవుడు ఆమెతో మాట్లాడడము, వాళ్ళకి తోడై ఉండడం అనేది జరిగింది. ఇంకొక చోట కూడా మనకు బెర్షెబా కనిపిస్తుంది. అది 31వ వచనం 21వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. బెర్షెబా బావి గురించి. అది అబీమెలెకుకు మరియు అబ్రహాముకు మధ్య జరిగిన ప్రమాణానికి గుర్తుగా బెర్షెబా బావి అనేది నిలుస్తుంది. ఈ బావిని తవ్వించిన వ్యక్తి అబ్రహాము. యాకోబు తన ప్రయాణంలో పొద్దుగుంకినప్పుడు రాత్రికి ఆ స్థలంలోనే ఆగి ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుని నిద్రపోతాడు. ఆ పడుకుని నిద్రపోయినప్పుడు అతను ఒక కలను కంటాడు. ఆ కలలో ఒక నిచ్చెన భూమిని తాకిన నిచ్చెన ఆకాశం వరకు కూడా ఉంటుంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపిస్తూ ఉంటారు. యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేణువులంత వలె ఆగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును అని దేవుడు అతనికి బ్లెస్సింగ్ అనేది ఇస్తాడు. ఈ బ్లెస్సింగ్ ఒకవేళ మీరు గమనించినట్లయితే
ఇసుక రేణువులంతా అనే పదం మనం 13వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం. అక్కడ అబ్రహాముకు దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువులంతగా నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని. పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపించదవు అనేది కూడా 13వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహామునకు దేవుడు ఇచ్చే వాగ్దానం అది. భూమి యొక్క వంశములు అన్నీ కూడా నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును అనేది మనం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఇవన్నీ కూడా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాలు. వాటిని ఇక్కడ యాకోబు నుంచి నెరవేరుస్తాను అని యాకోబునకు ఆ అబ్రహాము యొక్క వాగ్దానము అనేది ఇక్కడ ఇన్హెరిట్ చేయబడుతూ ఉంది. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. అంటే నువ్వు ఇప్పుడు వెళ్తున్నావే కానీ ఈ ప్లేస్కి నువ్వు మళ్ళీ వస్తావు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్తాడు దేవుడు. అప్పుడు యాకోబు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను అని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము అని ఉంటుంది. కానీ ఈ భయంకరము అన్న పదానికి ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసాము అంటే ఆసమ్ అని ఉంటుంది, ఫియర్సమ్ అని ఉంటుంది. అంటే అది చాలా గొప్ప ప్రదేశము, చాలా ఔన్నత్యం గల ప్రదేశము, మనము భయపడాల్సిన ప్రదేశము, అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రదేశము అది కాదు అని దాని అర్థము. ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకుంటాడు యాకోబు. అంతేకాకుండా యాకోబు నిద్ర లేచిన తర్వాత ఏ రాయినైతే అతను తలగడగా చేసుకుని పడుకున్నాడో దానినే స్తంభంగా పెట్టి దాని మీద నూనె పోస్తాడు. దానికి బేతేలు అని పేరు పెడతాడు. బేతేలు అని పేరు పెట్టక ముందు ఆ ఊరు పేరు లూజుగా ఉంటుంది. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదను అని మొక్కుకుంటాడు యాకోబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 10వ వంతు ఇస్తాను అని మొక్కుకున్న మొదటి వ్యక్తి ఇప్పటి వరకు యాకోబు. కానీ 10వ వంతు సమర్పించిన మొదటి వ్యక్తి అబ్రహాము. ఎవరికి ఇచ్చాడు అంటే మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఈ వచనాల్లో మనం గమనిస్తే ఇది ఒక బార్గెనింగ్ లాగా మనకు కనిపిస్తుంది. అంటే నేను క్షేమంగా ఇంటికి మళ్ళీ నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే, నువ్వు నాకు తోడై ఉంటే, నన్ను కాపాడితే, నాకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు ఇస్తే, అంటే ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు నాకు దేవుడవై ఉంటావు అని ఈ పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు అది మనకు ఒక నెగటివ్ సెన్స్లో కనిపిస్తుంది. కానీ ఈ యాకోబు యొక్క మనస్తత్వం మన అందరిలో కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా వరకు ప్రార్థనలో ఉండేవన్నీ కూడా విజ్ఞాపనలే. దేవుడా నాకు పెళ్లి కావాలి, దేవుడా నాకు పిల్లల గురించి, దేవుడా లేకపోతే మంచి ఉద్యోగము, లేదు అంటే హెల్త్, జాబ్, కిడ్స్, మనీ, స్టేటస్, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి కూడా మనం విజ్ఞాపన చేస్తాం. మనం అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కొరవగా ఉంది, ఇది లేదు, అది లేదు అనేసి. ఇవన్నీ అడిగినప్పుడు మనం ఏం చేస్తాము అన్నప్పుడు దేవునికి రిటర్న్ గా ఏమిస్తున్నాము? రైట్, మనకు కొత్త నిబంధనలో ఉంటుంది, కేవలం అది ఆయన కృపచేతనే మనకు రక్షణ అనేది అనుగ్రహింపబడింది తప్ప మన క్రియల వలన కానీ, మన గొప్పతనం వల్ల కానీ, లేదు అంటే మనం ఇంకేదో చేసి కానీ దాన్ని పొందుకున్న వాళ్ళము కాదు. ఇక్కడ యాకోబు ఏ విధంగా అయితే లాబింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నామో ఈ విధంగానే మీరు మరియు నేను కూడా చేస్తూనే ఉంటున్నాము. See, this is not wrong. This is a phase of faith life. ఇది మన విశ్వాస జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరము ఈ ఫేజ్ నుంచి వెళ్తూ ఉంటాం. మనం పాస్ట్ లో అలా దేవుని మొక్కుని ఉండొచ్చు, లేదా ప్రెసెంట్ లో మనం ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ లో అలాంటి సిచ్యువేషన్ అనేది మనం ఫేస్ చేయొచ్చు. బట్ దీని దగ్గర మనం ఆగకూడదు. మన జీవిత ప్రయాణంలో, మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో ఈ ఫేజ్ దగ్గర, అంటే దేవుణ్ణి మనం అడిగి పొందుకోవడం వల్ల, దేవా నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అనే చోట మనం ఆగిపోకూడదు. లెట్స్ చెక్ వేర్ అవర్ ఫెయిత్ స్టాండ్స్. మన విశ్వాస పరిమాణం ఎంత? మన విశ్వాస జీవిత ప్రయాణంలో మనం ఏ స్థాయిలో ఉంటున్నాము, ఏ స్థితిలో ఉంటున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాము, పరిశీలించుకుందాము. And let's pray to strengthen our faith, where we not only bargain but trust Him completely, lean on Him in our difficult situations, believe that everything, whatever may happen in our life, God will be with us and we will safely reach our destination
with his blessing. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద చేర్చి నేను స్తుతించుటకు నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి భాగ్యమును బట్టి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, క్రీస్తు అనే నిచ్చెన ద్వారా రక్షణను మా జీవితాల్లోకి ప్రసాదించిన మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. యాకోబుకు దర్శనమిచ్చి అతని కొత్త ప్రయాణంలో రీఅష్యూరెన్సెస్ అనేవి ఇచ్చి అతని బలపరిచిన దేవా, మేము మరి మా కొత్త ప్రయాణం ఏదైతే కొత్త ప్రయాణం మా జీవితంలో మేము మొదలు పెట్టబోతున్నామో మరి వాటిలో మాకు తోడు నీడగా ఉండుమని, నడిపించుమని, వారించుమని, కాపాడుమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, యాకోబు వలె మేము కూడా ఎన్నోసార్లు బార్గెనింగ్ చేస్తున్నాము. అలా చేసే ఆలోచనలతో తలంపులతో ఉంటున్నామేమో దేవా. మరి మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి. మేము తప్పిపోకుండా మమ్మల్ని రక్షించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున మా ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.